ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ హృదయమాన నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు నామమందు నా ప్రియమైన సోదర సోదరులందరినీ కూడా హృదయపూర్వకంగా వారికి నా శుభవందనాలు తెలియపరుస్తున్నాను. ప్రత్యేకించి ఈరోజు నా జన్మదినం. దేవుడు నాకు అనుగ్రహించిన ఆయుష్కాలాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. 68 సంవత్సరాలు నిండి 69వ సంవత్సరంలోకి ప్రభు నన్ను ప్రవేశపెట్టారు. ఇందు నిమిత్తమై ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానాలు 3 ఉన్నాయి. అవి చాలా శ్రేష్టమైన వాగ్దానాలు. ఎస్తేర్ గ్రంథం 5వ అధ్యాయంలో అద్భుతంగా 4వ వచనంలో ఉన్న ఈ మాటలు, మరి దావీదు కీర్తన 69వ అధ్యాయం, దావీదు కీర్తన 30, 31 మరి వచనాలు, యెషయా 66, 13 ఈ 3 వాగ్దానాలు ప్రభు నాకు అనుగ్రహించారు. అయితే దీన్ని బట్టి నేను అనుకుంటున్నాను, ఈ ఎస్తేర్ గ్రంథంలో 5:4 రాజు రాణి అని ఎస్తేరు, నీకేమి కావాలను, నీ మనవి ఏమిటి, రాజ్యంలో సగం మట్టుకు నీకు అనుగ్రహించేదను అని ఆమెతో చెప్పారు. అంటే దేవుని అనుగ్రహం అన్నమాట, ఆయన చిత్తం, ఆయన నా ఎడల ఆయన అనుగ్రహ ఐశ్వర్యం. నేను అట్లా అనుకున్నాను, దేవా నీ దైవానుగ్రహ సంవత్సరంగా నాకు మీరు ఇస్తున్నారు అన్నది, దానికి ఆ పేరు పెట్టుకుని దేవుని స్తుతించాను. రెండవదిగా ఇక్కడ నేను యెషయా గ్రంథంలో 66:13 ఈ మాట, అద్భుతమైన మాట, యెహోవా ఎలా సెలవిచ్చున్నాడు, ఆలకించుడు, నది వలె సమాధానము ఆమె యొద్దకు పారజేయుడు. మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దానిని రాజేతును. మీరు చంకన ఎత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద ఆడింపబడదు. ఇది చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఇక్కడ వాగ్దానాలు కూడా ఆమె అనే మాట నేను గమనించాను, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నది వలె సమాధానాన్ని ప్రవహింపచేస్తానన్నారు. ఇక్కడున్న మాటలో ఆమె యొద్దకు పారజేయుడు. దేవుని మహాకృప జీవితంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే సమాధానం. సమాధానం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది, అక్కడ పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ఉంటుంది, అక్కడ అన్ని రీతులుగా మనం దేవునికి మహిమకరమైన వారంగా, ప్రజలకు ఆశీర్వాదకరమైన వారంగా ఉంటాం అనేది చాలా శ్రేష్టమైన మాట. అయితే ప్రభు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధితో ఆ సమాధానాన్ని మన దగ్గరికి తీసుకురావడం, నా దగ్గరికి పంపించడం అనేది ఒక అద్భుతమైన వాగ్దానంగా దేవుని మహిమపరుస్తున్నాను. దేవుని సేవా పరిచర్యలో మరి సమాధాన సువార్త అని రాయబడింది. మరి ఎఫెసీ 4:1 సమాధానం అంటే దేవుని పిల్లలు ఆత్మ సమాధానం అను బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యత కాపాడుకున్నట్లు శ్రద్ధ ఉంది. అంటే ఈ సమాధానం అనేది ఐక్యతకి, ఈ సమాధానం అనేది ఒక బాంధవ్యం, ఈ సమాధాన సువార్త, ఈ సమాధాన వార్తను అందించేటువంటి ప్రభువుతో సమాధాన పడుతూ, ప్రజలతో సమాధానంగా ఉంటూ ఈ సమాధాన సువార్తను అందించే ఒక అద్భుత సేవ పరిచర్యలకి సంబంధించిన బలమైన వాగ్దానాన్ని ప్రభు అనుగ్రహించారు. చివరిగా దేవుని బిడ్డలంగా మరి దావీదు కీర్తన 69 దావీదు కీర్తనలో దేవునికి ఇష్టమైనది ఏంటి అని అంటే, ఆయనకి కృతజ్ఞత చెల్లించి స్తుతించేది చాలా శ్రేష్టమైనది. అది కూడా ఈ 69 దావీదు కీర్తనలో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన మాటను కూడా నేను మీకు చదివి వినిపించాలని ఇష్టపడతాను. అది 69 దావీదు కీర్తన 30-31 వచనాలు ఉన్నాయి. నేను చదువుతాను. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన ఘనపరచెదను. ఎందుకంటేను మరి ఇక్కడ ఉన్నటువంటి మాటలో క్రొవ్విన కొమ్ములు గల రెక్కలు, ఎందుకంటేను కొమ్ములను డెక్కలను గల మరి కోడ కంటేను అది యెహోవాకు ప్రీతికరం. బాధపడేవారు దాన్ని చూచి సంతోషించుదురు. ప్రాముఖ్యంగా ఒక పాట, 1 song in 4 languages అని నేను చాలా సందర్భాల్లో నేను ప్రయత్నించి ప్రభువుని అడిగినప్పుడు దేవుడు ఒక పాటని 4 భాషల్లో పాడి దేవుని మహింపరిచే కృప అనుగ్రహించారు. అలాగా
ఈ పాటలు అనేవి, కీర్తనలు అనేవి దేవుని నామ మహిమ కొరకు బాధపడువారు ఆదరించుటకు, యేసు ప్రభు నామ మహిమార్థమయ్యే వారి జీవితాలకి అవి సందేశాత్మకంగా, ఆదరణకరంగా, దేవునికి అత్యధిక మహిమ వచ్చినట్లుగా అది ఇవ్వబడింది. కాబట్టి ఇది ఆయనకి ప్రీతికరమైనటువంటి పరిచర్యగా ఈ చక్కటి ఆత్మీయ గీతాల్ని, సువార్త గీతాల్ని, ఆరాధన గీతాల్ని ప్రభు నా నోట నుంచి స్వరమిచ్చి నన్ను బలపరిచి అవి వ్రాయడానికి, స్వరకల్పన చేయడానికి, పాడడానికి కృపణించారు. అది నేను చాలా ఆశ్చర్యపడతాను. రాసి ఆటోమేటిక్గా రాస్తున్నప్పుడే దానికి స్వరకల్పన అనేది, ట్యూన్ రావడం అనేది, మరి ఆ రీతి అది సందేశంతో కూడిందిగా ఉండేది, ఆదరణకరంగా ఉండేది. అనేక మంది బిడ్డలు స్వస్థపరచబడుతూ, అనేక మంది బిడ్డలు మరణకరణ పరిస్థితిలో బతికించబడుతూ, అనేక మంది జీవితాలు రూపాంతరం చెంది వారు దేవుని రాజ్యం కోసం వస్తూ, ప్రాముఖ్యమైన విషయం, ఒక యవనస్తుడు మరి ఆత్మహత్య చేసుకోవాలనుకునే సమయంలో ఒక యవన కుమార్తెలు, యవన బిడ్డలు జీవితాన్ని విసికి వేసారి చనిపోవాలనుకునే సమయంలో అద్భుతంగా ఈ పాటలు వారి జీవితాన్ని ఆదుకున్నాయి. కల వంటిది నీ జీవితం, కడు స్వల్పకాలం అంటే కలలా కరిగిపోయే జీవితాన్ని కడ తెరుచుకుందాం అనుకున్న యవ్వన బిడ్డలకి, మరి నాకు ప్రాణ స్నేహితురాలు ఉంది, ఆమె కోసం ఆలోచించి ఆమె జీవితం అంతమైపోతూ లోకానుసారంగా బ్రతుకుతూ ఉంటే ఈ పాట రాయడం జరిగింది. కానీ ఎంతోమంది యవ్వన బిడ్డలు ఈ పాట ద్వారా విడిపించబడి రక్షించబడ్డారు. మరి నన్ను కూడా దేవుడు మరణ కోరల్లో, నేను చక్కగా 19 సంవత్సరాల వయసులో అసలు సమాధికి వెళ్ళిపోయాను. నన్ను ఆ చివరి మినిట్లో, ఆ క్షణాల్లో నన్ను కనికరించి నన్ను బాగు చేశారు. టైఫాయిడ్ జ్వరంతో మరణ పడకలోకి వెళ్ళిపోయాను. అయితే దేవుడు నా నోట తన మాట ఉంచాడు, పాట ఉంచాడు. వాగ్దానపూర్వకంగా నేను పాడి దేవుని అటువంటి డేంజరస్ కండిషన్లో, ఆ కొన ఊపిరిపోయే సమయంలో నా నోట పాట ఉంచి నన్ను బ్రతికించి ఆయన దివ్యమైన సేవకు నన్ను పిలిచారు. మరి దేవుని రాజ్య పరిచర్యలో మరి ఇన్ని సంవత్సరాలు, అంటే నేను ప్రభు రాజ్య పరిచర్యలో నేను సేవ చేయడానికి దేవుడు కృపణిచ్చాడు. దేవుని బిడ్డలారా, దాదాపు 48 సంవత్సరాల సేవ. అంతే ఇన్ని సంవత్సరాలు ప్రభు నన్ను సేవలో నిలబెట్టి నడిపించుకున్న విధానాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ, హృదయపూర్వకంగా ఆయన మహిమపరుస్తూ ఈ మాటలు నా కోసం ప్రార్థన చేస్తున్న ప్రతి దేవుని బిడ్డకి నేను అందజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. మీకు నా శుభవందనాలు, మీరు తెలుపుతున్న శుభాకాంక్షలు అంతటిని బట్టి కూడా నేను మీకు కృతజ్ఞతతోటి నా వందనాలు చెప్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును.